టుడే మనకు కావాల్సిన చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత దినుసులు వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం సేపు తర్వాత ఆనియన్ వేసుకొని ఆనియన్ బాగా మగ్గిన తర్వాత మనకి కావాల్సిన టమోటా వేసుకొని టమోటా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న చికెన్ని కుక్కర్లో వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేలోపు మనకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి తగినంత వేయాలి. ఆ తర్వాత కొన్ని తెల్లవాయలు, కొంచెం కొబ్బరి, మనకి కావాల్సిన కారం పొడి వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ మెత్తని పేస్ట్ని చికెన్లో వేయాలి. ఆ తర్వాత మనకి కావాల్సిన టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఇది అన్నం పప్పు కాంబినేషన్లోకి సూపర్ ఉంటుంది.